కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్ వేదికగా జరుగుతున్న ఈ మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పీఎస్సీ సభ్యులతో పాటు పీసీ అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సైతం పీఏసీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎస్ఐఆర్పై పీఏసీలో చర్చించనున్నారు. ఎస్ఐఆర్తోనే బెంగాల్లో టీఎంసీ పార్టీ ఓడిపోయిందంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. దేశంలో బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడుతున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. ఎస్ సుమా, మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా కీలకమైన సమావేశం పీఎస్సీ స్టార్ట్ కాబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పీఎస్సీ సభ్యులందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్యంగా దాదాపు 3 నెలల తర్వాత పీఎస్సీ సమావేశం జరుగుతుంది కాబట్టి కీలకమైన కొన్ని అంశాలను డిస్కషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతుంది కాబట్టి ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని పార్టీ ద్వారా జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఎస్ఐఆర్ చేపట్టింది, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చే ఎస్ఐఆర్ ఉంది కాబట్టి ఎస్ఐఆర్ వల్ల అనేక ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని చెప్పేసి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ ఇట్లా కొన్ని చోట్ల ఏవైతే జరిగినాయో వాటి అన్నిటి కూడా ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీ ఉదాహరిస్తుంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ సానుభూతి పరంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని కాపాడుకునేందుకు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎస్ఐఆర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అదేవిధంగా బిఎల్ఏలకు వారికంతా కూడా అవగాహన కల్పించి వీటికి సంబంధించి కూడా ఫోకస్ చేస్తుంది. ఇదంతా ఒకే అయితే మరోవైపు ఈ 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణకు సంబంధించి కానీ మరోసారి విస్తృతంగా చర్చించాలని చెప్పేసి భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ 2.5 ఏళ్లలో ఏవైతే హామీలు ఇచ్చామో హామీలకు సంబంధించిన వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మరోసారి డిస్కషన్ చేయడం కానీ, నెక్స్ట్ ఫర్దర్ గా పరిపాలనకు సంబంధించి కానీ, అదేవిధంగా రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా పార్టీ ఆలోచనలు కూడా చేయాలని చెప్పేసి భావిస్తాను. ముఖ్యంగా నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం కూడా మరోసారి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి విడతగా చేసిన నామినేషన్ పదవులు ఏవైతే ఉన్నాయో 38 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి జూలై 8 తోటి కాల పరిమితి కూడా ముగుస్తుంది కాబట్టి వాటి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పాత వారిని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్టీకి వారి సేవలు వినియోగించుకోవాలి. కొత్తగా పార్టీకి ఇప్పటివరకు సేవలు ఎవరైతే అందించారో వారిని అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వంలో వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తారు. అయితే వీటికి సంబంధించి ఏ విధమైన ప్రాసెస్ అనుసరించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. సో మొత్తం మీద ఇట్లా పలు అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా పీఎస్సీలో నిర్ణయం చేస్తారు. పీఎస్సీ అనేది కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణాయక మండలి అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ గా, రాజకీయంగా ఎలాంటి డిస్కషన్ చేయాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్టీకి పూర్తిగా కళ్ళు చెవులు లాంటివి అనేది కమిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తీసుకునే నిర్ణయమే మిగతా మొత్తం కింది విభాగాల వరకు అంతా కూడా వీటి వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి దీనిలో ఈ అంశానికి సంబంధించి పీఎస్సీలో కీలకంగా కొన్ని అంశాలను డిస్కషన్ కూడా చేస్తుంటారు. సో మొత్తం మీద వీటన్నిటి కూడా రాబోయే ఎన్నికలు కానీ, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కానీ, ప్రజెంట్ ఎస్ఐఆర్ కానీ వాటితో పాటు ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు క్యాబినెట్ ఇన్స్పెక్షన్ ఉండే అంశం కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. మరి కాసేపట్లో 4:30 గంటలకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది కాబట్టి దాదాపు 2-3 గంటల పాటు సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈ సమావేశం ముగిసిన తర్వాత మిగతా అంశాలకు సంబంధించి అంటే సమావేశం సందర్భంగా కూడా ఇంకా అదనంగా ఎలాంటి అంశాలను డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా పీసీసీ అధ్యక్షత విచక్షణ బట్టి కూడా ఉంటుంది కాబట్టి సో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏ అంశాలు అనేది కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.